త్రిబుల్ ఏంటి ఈ రాష్ట్రానికి? ఈ త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, త్రిబుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్లకు 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండలా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 months కి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రామారేమి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు త్రిబుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పుల కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే, ఈ బుల్లెట్ ట్రైన్, త్రిబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. త్రిబుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఎంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మేము బరి తెగించి ఇంత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు. బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా మీరు మాట్లాడేది? ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో? పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా? తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే, మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానీ 5 కానీ అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానీ అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగులొద్దు అంటారు, మీరు అన్ని చుట్టాలతో తగులు, మొత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా. ఎవరికి తగులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి? ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాడు, ఆస్తులు తగాదాలు వద్దు అంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని
కోర్టు కేసులు ఆక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం మీ బామ్మర్దులి అందరూ కొనేసుకున్నారు కదా మీరు. తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగ్గు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? మేము పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు, జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. కోడి పందాలు వినోదంగా చూడాలి, జోదంగా కాదంట. చూడండి ఇంకౌలు చెప్తాడు. అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి. మన సాంప్రదాయం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవడో ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టుల దాకా వెళ్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన. మొత్తం వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, వీళ్ళ మంత్రులు కత్తి కడతారు, పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, రిబ్బన్ కట్ చేస్తారు బరిలకి. అక్కడ జరిగేదంతా జోదం. పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద. అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి. గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట. అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ, లేదా కృష్ణా జిల్లాలో కానీ, లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటే పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్లే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రభుత్వం నడిపితే మా హక్కులు వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? మా హక్కును వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవడివి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? తప్పు కదా ఇది. పేరుకు బెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందంట. 5 ఏళ్ళు పాలించబోయా అంటే మొత్తం మా కృష్ణానది మీద ఆధారపడిన పితోడికి తల కొరికేస్తున్నాం, క్యాపేస్తున్నాం.
అక్కడ సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటికి 1 టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే, తొండం ఏలాడదీస్తే రాయలసీమ వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్ళు అంతి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్ళు అంతి, కర్నూలు వాళ్ళకి నీళ్ళు అంతి, అనంతపురం వాళ్ళకి నీళ్ళు అంతి. అసత్యాలు మాట్లాడుతావు. ముచ్చుమరిలో ఉన్నది 0.33